హాయ్ అండి. నేనిక్కడ తోటకూర పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకున్నానండి. అట్లాగే పన్నీర్ గూడా వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. చూసారు గదా! ఈ విధంగా వేగితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా వేశానండి. చూసారు గదా! చెక్క, లవంగా, యాలకులు అన్నీ వేశాననమాట. ఒక ఉల్లిపాయ గూడా వేశాను. సన్నగా కట్ చేసుకొని, తర్వాత గల్లుప్పు కూడా వేశానండి. అలాగే పసుపు కూడా వేసుకొని, ఒక టమాటా కూడా వేసుకొని మొత్తం ఇట్లా కలుపుకుంటున్నానండి. ఇవి చక్కగా మగ్గేలోపు నేనిక్కడ మసాలా తయారు చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి పచ్చిమిరపకాయలు అనేది. ఇదంతా పేస్ట్ కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసుకున్న తర్వాత టమాటాల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత తోటకూర 3 కట్టలండి చిన్నవి తీసుకున్నాను. అవి కూడా పచ్చివాసన పోయేలాగా వేసుకొని పలావ్ మసాలా అలాగే గరం మసాలా వేసేసి మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసానండి. వేసి ఇక్కడ పన్నీర్ కూడా వేసి మూత పెట్టేశానండి. చూసారు కదా 2 విజిల్స్ వచ్చి